కోవిడ్ వైరస్ని మించి మనల్ని కదిలించిన ఆ దృశ్యాలు గుర్తున్నాయా? ఎప్పుడో దేశ విభజన కాలంలో ఏదో అంతర్యుద్ధంలోనో జరిగినట్టు లక్షల మంది కాలినడకన మహానగరాల నుండి సొంతూళ్లకు మండుటెండలో నడిచిపోయారు. పదులు వందలు కాదు, కొందరు వేల కిలోమీటర్ల నిర్వేద్యంగా సాగిపోయారు. పిల్లల్ని భుజాన వేసుకున్న వాళ్ల బాధలైతే వర్ణనాతీతం. ఏ సంక్షోభం వచ్చినా అమృతకాల భారత్లోనూ ఈ కన్నీటి గాథ ఇలా కొనసాగాల్సిందేనా? అభివృద్ధికి పట్టణీకరణ అనివార్యం. మన దేశంలో సుమారుగా 42% జనాభా వ్యవసాయం మీదే ఆధారపడి ఉంది. అయితే ఆదాయంలో మాత్రం ఈ వ్యవసాయం 18% మాత్రమే కాంట్రిబ్యూట్ చేస్తుంది. మెరుగైన ఉద్యోగ అవకాశాలు, మెరుగైన జీతం కోసం తమ సొంత ఊళ్లను వదిలి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న మహానగరాలకు వలసపోవాల్సి వస్తుంది. అయితే వీరిలో తక్కువ నైపుణ్యం కలిగి తక్కువ జీతం పొందే వారి సంఖ్య ఎక్కువ. చాలీచాలని జీతంతో తమని తమ కుటుంబాన్ని పోషించుకోలేక స్లమ్స్లో నివసించాల్సి వస్తుంది. మహానగరాల్లో సుమారుగా 49% మంది స్లమ్స్లో నివసిస్తున్నారు. దురదృష్టవశాత్తు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే తమను చూసుకోవడానికి కుటుంబాలు లేక, ఆసుపత్రి ఖర్చులు భరించలేక వీరి జీవితం మరింత దుర్భరంగా తయారవుతుంది. ఈ నేపథ్యంలో అభివృద్ధికి అవసరమైన పట్టణీకరణకు చిన్న పట్టణాలని దారిగా చూపిస్తుంది కావూరు. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలోని కావూరులోని డాక్టర్స్ తుమ్మల రామకృష్ణ గారి చొరవతో చుట్టుపక్కల 10 గ్రామాల యువతకి మంచి ఆదాయాలున్న ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ఒక చిన్న గ్రామంలో ఆ ఒక్క సంస్థలోనే 200 మంది దాకా పనిచేస్తున్నారు. దేశ విదేశాలతో టెక్నాలజీ ద్వారా ఇంటరాక్ట్ అవుతున్నారు. చిన్న పట్టణాలతో పెద్ద ఉద్యోగ విప్లవం ఎలాగో డాక్టర్స్ నిరూపిస్తుంది. అందరూ హైదరాబాదో, బెంగళూరో, చెన్నైయో వెళ్ళనక్కర్లా. గ్రామాల మధ్య చిన్న పట్టణాల అభివృద్ధి భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు, యువత ఉపాధికి పరిష్కారం. I am from village called Kavur, Guntur district. Schooling anta మా ఊర్లోనే 12th క్లాస్ వరకు చదువుకున్నాను. ఐఎమ్ ప్యూర్లీ తెలుగు మీడియం స్టూడెంట్ ఫ్రమ్ మై విలేజ్. దెన్ ఆఫ్టర్ పాసింగ్ అవుట్ ఆఫ్ మై స్కూలింగ్ ఐ గాట్ ఇంజనీరింగ్ అడ్మిషన్ ఇన్ REC Calicut. 98 స్టార్టెడ్ ఎ కంపెనీ కాల్డ్ వరల్డ్ టెక్. అంటే అప్పుడు సో కాల్డ్ BPOs అంటారు. ఇప్పుడు ఆ రోజులో BPO అనే కాన్సెప్ట్ లేదు. అప్పుడు IT ఎనేబుల్డ్ సర్వీస్. ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు స్టార్ట్ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ కంపెనీ ఇన్ ఇండియా అనమాట. వర్కింగ్ ఫర్ అమెరికన్ క్లయింట్స్. మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ అంటే తెలీదు. ఇట్ వాజ్ లైక్ రీఇన్వెంటింగ్ ద వీల్. ఐ స్టార్టెడ్, వి స్ట్రగుల్డ్ ఫర్ 2 years. వి బిల్డ్ దట్ కంపెనీ. 2009 I sold that company to another American company, bought us out. I had about 600 people అనమాట. తర్వాత అది అయిన తర్వాత డాక్టర్ స్టార్ట్ చేశాను అన్నమాట. So we are into various business of healthcare service in American hospitals today. Medical billing ani, medical coding ani, medical reviews ani, medical indexing ani, ఎన్ని చేస్తాను అక్కడ. మాది ఊరే కావూరు, లోకల్ క్యాండిడేట్ని. సో నేను ఇక్కడ 3.5 years నుంచి వర్క్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను చెప్పదలుచుకోండి, దిస్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. నా పేరు ధనలక్ష్మి అండి. నేను ఇక్కడ 2010లో జాయిన్ అయ్యాను. ఆల్మోస్ట్ 16 years అవుతుంది.
హైదరాబాద్లో ఉండేవాళ్ళం అండి అంతకుముందు. మేము ఇక్కడ కంపెనీ స్టార్ట్ చేశారని చెప్తే మేము ఇక్కడికి మూవ్ అయిపోయాము. మా కావూరులో ఉంటా, మేము ఇక్కడ జాబ్ చేసుకుంటా, ఈ క్లైమేట్లో ఉంటా, మాకు అక్కడ 1 lakh ఇచ్చినా ఒకటే, ఇక్కడ మాకు 15,000 ఇచ్చినా కూడా మాకు అది చాలా గొప్పగా అనిపిస్తుంది. అండ్ నా ఫ్రెండ్స్ చాలా మంది హైదరాబాద్లో వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి వచ్చే శాలరీలో వాళ్ళ ఇంటి రెంట్ కానీ ఛార్జెస్ కానీ పోను వాళ్ళకి మిగిలేది చాలా తక్కువ. సో వాళ్ళతో పోల్చుకుంటే నేను ఇక బెటర్గా ఎర్న్ చేస్తున్నానని నాకు అనిపిస్తుంది. నేను ఇంతకుముందు హైదరాబాద్లో చేశాను 14.5 years. అక్కడ చేసినప్పటికీ ఇప్పటికి తేడా ఏంటంటే నాకు ఇక్కడ మెయిన్ నేను నా విలేజ్కి దగ్గరగా ఉన్నాను, నా పేరెంట్స్కి నా విలేజ్కి దగ్గరలో ఉన్నాను. ప్లస్ అక్కడ ఉన్నటువంటి కాస్ట్ ఆఫ్ లివింగ్ అవన్నీ కంపేర్ చేసుకుంటే కనుక ఇది నాకు చాలా కంఫర్టబుల్ జోన్. సిటీలో యూఆర్ ట్రావెలింగ్ ఆల్ ద టైమ్. చూసారు సిటీలో ట్రాఫిక్ చూస్తున్నారు కదా, ఆఫీస్ రావాలంటే మినిమం 1.5-2 hours పడుతుంది అతను. కానీ వాళ్ళు ట్రాఫిక్లో ఇరుక్కుపోతారు కొన్నిసార్లు టైంకి వెళ్ళలేకపోవచ్చు. దట్ ద అడ్వాంటేజ్, ద పీపుల్ దే ఆర్ వెరీ హ్యాపీ. సో నాకు దగ్గరలో ఉంది కాబట్టి నేను నడుచుకుంటేనే రావచ్చు. నా పేరు మౌనిక. నేను ఇక్కడ నియరెస్ట్ రేపల్ నుంచి వస్తాను. ఒక 25 kilometers అలా ఉండిద్ది. ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను హౌస్ వైఫ్, నాకు ఒక బేబీ ఉంది. నేనేంటంటే ఇక్కడ నుంచి నేను దూరం వెళ్ళి ఎక్కడన్నా జాబ్ చేయడానికి ఇంట్లో కూడా మేబీ ఒప్పుకోరు, కాబట్టి మాకు దగ్గరలో ఉండి అండ్ సేఫెస్ట్ కంఫర్టబుల్గా ఉన్న కంపెనీ ఇది. My opinion, 75% of the people working in city are coming from villages and performing here. They're able to work here with village background. If you can take the jobs to the village, they'll be more happier. They can perform better. ఇక్కడ ఈ ఆపర్చునిటీ దొరకడం చాలా హ్యాపీగా ఉంది. సిటీస్లోకి వెళ్ళినా ఇంత మంచి ఆపర్చునిటీ ఉండదు, లేడీస్కి సెక్యూరిటీ ఉండదు. ఇక్కడైతే ప్రాబ్లమే ఉండదు. మాకు లేట్ అయినా కానీ మాకు ఇక్కడ సెక్యూరిటీగా వస్తారు బస్సు ఎక్కేదాకా. నా పేరు సాంబశివరావు, మా ఊరు ఏమినేని వారిపాలెం. MBA కంప్లీట్ చేశాను. 7 years మట్టి ఇక్కడ వర్క్ చేస్తున్నాము. మాకైతే కంఫర్ట్గా ఉండేది, అఫీషియల్గా ఉండేది ఇక్కడ జాబ్. ఇంటి దగ్గర కూడా కొంతమంది ఎంకరేజ్ చేస్తుంటారు, కొంతమంది హైదరాబాద్ లేదు ఇంకా బయట చేయట్లేదని డిస్కరేజ్ చేస్తుంటారు. కొంతమంది ఎంకరేజ్ చేసిందే తీసుకుంటాం, డిస్కరేజ్ చేసింది అయితే తీసుకోము. దూరంగా ఉన్న వాళ్ళకి మాకు బెనిఫిట్ ఏంటి అంటే వాళ్ళు దూరంగా ఉంటారు, ఫెస్టివల్స్కి రారు, పిల్లలు ఉంటే వాళ్ళని చూసుకోవడానికి, హెల్త్ ఇష్యూస్ వస్తే చూసుకోవడానికి ఉండదు. మాకైతే ఫాస్ట్గా పర్మిషన్ తీసుకొని వెళ్ళొచ్చు. పాప కూడా దగ్గరలో స్కూల్ ఇక్కడే జాయిన్ చేయించాము. ఇక్కడ నుంచి 3 or 4 kilometers ఉంటుంది. ఇప్పుడు సిటీలో ఉంటే ఏమవుతుందంటే ట్రాఫిక్, డిస్టెన్స్ ఆఫ్ ట్రావెలింగ్ టు ద ఆఫీస్. ఫర్ లో ఎండ్ జాబ్స్, if somebody wants to work in Panjagutta or Banjara Hills, they need to travel at least 30 kilometers minimum. And half of that time, their life is gone in traveling. And by the time they come to the office, they are tired already. ఇప్పుడు విలేజ్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే, మా విలేజ్ కాకుండా దాదాపు ఒక 15-20 kilometers వస్తారు. స్టిల్ దే ఆర్ ఏబుల్ టు రీచ్ ఆఫీస్ విత్ ఇన్ 15 minutes. నా పేరు వెంకటేశ్వరరాజు. నేను 7 years నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను. నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి డిగ్రీ కంప్లీట్ అయింది, BSc కంప్యూటర్స్. హైదరాబాద్కి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి, సిటీ లైఫ్ కానీ దీనికి ఇక్కడ ఏంటంటే నేచర్ బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడే ఉండి మన పేరెంట్స్ని చూసుకోవచ్చు. ఫస్ట్ హైదరాబాద్లో అయినా సరే స్టార్టింగ్ అనేది మినిమం 12,000 లేదా 10,000 అనేది ఇస్తారు, బట్ అక్కడ సరిపోవు. బట్ ఇక్కడ 10,000 to 12,000 ఇచ్చినా ఇక్కడ ఫ్యామిలీతో ఉంటాం. ఫస్ట్ మెయిన్ ఏంటంటే ఇంపార్టెన్స్ ఫ్యామిలీతో ఉంటాము. చాలా బాగుంటుంది ఫ్యామిలీతో ఉంటుంటే. ఫ్యామిలీతో ఉంటా, ఊళ్ళో చేసుకుంటా, మంచిగా అందరితో కలిసిమెలిసి ఉంటాం కాబట్టి చాలా బాగుంటుందండి ఇక్కడ. ఇప్పుడు విలేజెస్లో అడ్వాంటేజ్ అంటే మోస్ట్ ఆఫ్ దమ్ హ్యావ్ అగ్రికల్చర్, ఫార్మ్ ల్యాండ్స్ అండ్ ఆల్. If they come to the city, they're not able to manage that. They have to let it out to somebody other than. మాది జొన్నలగడ్డపాలెం పక్కన విలేజ్. మామూలుగా నేను 10th class పాస్. అయితే వ్యవసాయం చేసుకుంటున్నాను. వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడ చిన్న మామూలుగా ఆఫీస్ బాయ్ వర్క్ ఉందంటే సార్ అప్పు చెప్పారు, చేసుకుంటూ ఇప్పుడు 3వ సంవత్సరం నేను చేరి. ఇప్పుడు ఏమవుతుందంటే దీనివల్ల, since they are there in the village, they're able to manage. It's not that they go to farmland every day, but they can manage that farming today. నా పేరు సునీత రాణి. నా నేటివ్ వచ్చేసి రాజమండ్రి. నేను ప్రజెంట్ అయితే ఇక్కడ జాబ్ చేస్తున్నాను. నా రిలేటివ్స్ హైదరాబాద్లో చాలామంది జాబ్ చేస్తున్నారు. సో వాళ్ళు సిటీలో జాబ్ చేస్తున్నారని దానికన్నా మేము ఒక రూరల్ ఏరియాలో కూడా ఇంత మంచి కంపెనీలో జాబ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. I'm getting more productivity there, more quality there at a cheaper cost today. Initially, I never thought about cheaper cost. I wanted to only provide jobs, but later I realized it's more efficient, more economical to do the job there in the village.
ఇనీషియల్ నేను వెళ్ళింది ఏంటంటే ఓకే లెట్ మీ డూ సంథింగ్ ఫర్ ది విలేజ్ అనే కాన్సెప్ట్ వెళ్ళాను, బట్ ఐ ఫైండ్ ఇట్ మోర్ ఎఫిషియెంట్ టుడే అండ్ ఆల్ దిస్ థింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద పీపుల్ దేర్. వి గాట్ అబౌట్ 175 people రైట్ నో దేర్, అండ్ వీఆర్ ప్లానింగ్ టు ఎక్స్పాండ్ టు అనదర్ 500 people నెక్స్ట్ 6 months అక్కడ అనమాట మొత్తం. ఇక్కడ ఉన్న పీపుల్కి చాలా హ్యాపీ, ఎందుకంటే హైదరాబాద్ వెళ్ళి వీళ్ళు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇవన్నీ కంపేర్ చేసుకొని ప్లస్ వాళ్ళు సస్టైన్ అవ్వడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే పేరెంట్స్తో ఉంటారు, అలాగే లీవ్స్ కానీ చాలా హ్యాపీగా వాళ్ళు ఫెస్టివల్స్ ఇవి కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు అక్కడ ఉంటే పర్టికులర్ వాటికి సెలవు తీసుకోవాలి, ఎక్స్ట్రా డేస్ పెట్టుకోవాలి, రావాలి, ఇటువంటివి ఉంటాయి. బట్ ఇక్కడ అటువంటి ప్రాబ్లం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఎమర్జెన్సీ వచ్చింది, సో వెంటనే ఫోన్ కాల్ చేయగానే వెళ్ళిపోవచ్చు, మనం అవైలబుల్గా ఉంటాం, అదొక అడ్వాంటేజ్ ఉంది. ఇంకొకటి సొంత ఇల్లు ఉండటం వల్ల హౌస్ రెంట్ ఉండదు, సో శాలరీలో చాలా వరకు సేవ్ అవుతుంది. ఇలా చాలా ఉన్నాయి అడ్వాంటేజెస్. ఏజ్ గ్రూప్స్ వచ్చేసి 20 to 30 బిట్వీన్ టోటల్ ఏజ్ గ్రూప్స్. లేడీస్ వచ్చేసి 90% లేడీస్ ఉన్నారు, 10% జెంట్స్ ఉన్నారు. నైట్ షిఫ్ట్లో మంది కంప్లీట్లీ జెంట్స్ ఉంటారు. వాళ్ళు మొత్తం వచ్చేసి 180 people ఉన్నారు అట్ ప్రెసెంట్ వర్కింగ్. వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేసి ఒక 70 people ఉన్నారు. Out of this 175 people, there are 50 people from my village. If this is not there, what would happen to those 50? They would have migrated to Hyderabad, Vijayawada, Guntur, somewhere else, and our 50 houses would have got abandoned practically. At least now today they are able to take care of their parents. Village లో ఒక యాక్టివిటీ కనపడుతుంది ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ these 170 people we are paying salaries, all that money being spent there in the village today, the economic growth is also there, lot of economic activity. ఊరు కూడా ఒక రకమైన కళ వస్తుంది ఊళ్ళో పుడతా. విలేజ్లో ఉండాలి, దే ఆర్ మోర్ హ్యాపీయర్ టుడే దేర్ విత్ దేర్ పేరెంట్స్, ద సేమ్ హౌస్, ఓన్ హౌస్, దే డోంట్ నీడ్ టు ట్రావెల్ ఎనీవేర్, దే హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్ టు స్పెండ్ విత్ ఫ్యామిలీ. దట్ ద అడ్వాంటేజ్, ద పీపుల్ దే ఆర్ వెరీ హ్యాపీ. కొన్నిసార్లు నాకు అనిపించేది ఏంటి నేను ఇక్కడే ఉన్నాను, సిటీలో వాళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారు అది ఇదని. సో లాంగ్ రన్లో ఏంటంటే నాకు తెలిసి వచ్చింది అన్నమాట, నేను రియలైజ్ అయ్యాను, సో వాళ్ళకన్నా నేనే బెటర్, నేను ఇంటి దగ్గరగా ఉండటం వల్ల నాకే అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయని నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఐఎమ్ ఎర్నింగ్ నౌ. మన దేశం ఇప్పటికైనా చిన్న పట్టణాలను అభివృద్ధి చేస్తే అవి పెద్ద ఎత్తున ఉద్యోగాలను సృష్టించగలవు. మౌలిక వసతులు కల్పించి, నైపుణ్యాల శిక్షణనిచ్చి, కార్మిక చట్టాల అవరోధాలు లేకుండా చేసి, భూమిని అందుబాటులోకి తెస్తే అనేక రంగాల్లోని యువతకు ఉపాధి అవకాశాలు తమ సొంత ఊళ్లకు దగ్గరలో ఉన్న చిన్న పట్టణాల్లో కలిగించవచ్చు. పట్టణీకరణే ఆధునీకరణ, పట్టణీకరణే అభివృద్ధి, పట్టణీకరణమే ఆర్థికంగా పెరుగుదల. ఈ ప్రపంచంలో ఆధునిక యుగం అంటే పట్టణీకరణ, ఆర్థిక ప్రగతి, ఆదాయాల పెంపు.